హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్. సో ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బీఎస్సీ ఫోర్త్ సెమిస్టర్ పేపర్ 4 బాటనీ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఇది వచ్చేసి ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం మోడల్ క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్లో నుంచి అబౌవ్ 70% క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మీ ఎగ్జామ్కి రిపీట్ అవుతాయి. సో మీరు ఫస్ట్ సెమ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే మన ఛానల్లో పెట్టిన ప్రతి మోడల్ పేపర్ నుంచి 50-60% క్వశ్చన్స్ లేదా అబౌవ్ 70-80% క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తుంటాయి. సో చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ let's get into the model paper. So first of all, let's have a look on the short questions. First A, diffusion, imbibition. Second A, macronutrients. B, micronutrients. Third one, anaerobic respiration. B, aerobic respiration. Fourth, absorption spectrum. B, action spectrum. ఫిఫ్త్ వన్ C2 పాత్వేస్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్లో కూడా ఏ బీస్ అని ఇచ్చారు కదా. సో వీటికి మీరు హెడ్డింగ్స్ పెట్టేసి డిఫ్యూజన్ అంటే ఏంటి, ఇంబైబిషన్ అంటే ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెన్సెస్ ఏం అడగలేదు కాబట్టి డిఫరెన్సెస్ రాయకూడదు. యూ హ్యావ్ టు రైట్ అబౌట్ దెమ్ లైక్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అని హెడ్డింగ్ అయితే పెట్టండి. హెడ్డింగ్ పెట్టి దాని కింద యూ హ్యావ్ టు రైట్ అబౌట్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఎన్ని లైన్స్ రాయాలి అని అడిగితే మోర్ దాన్ 7 to 8 లైన్స్ అయితే డెఫినెట్గా రాయాలి. ఓకే. And then sixth one, fatty acids. Seventh one, physiological effects of Brasenia steroids. And eighth one, sigmoid growth wave. And essays. Ninth A, explain how ascent of sap occur in plants with suitable theory. సో నేనేం చేశానంటే లాస్ట్ వీడియోస్లో బీఎస్సీ బాటనీ ఫోర్త్ సెమిస్టర్ ఒక 4-5 వీడియోస్ అయితే చేశాను సిలబస్ గురించి. చాలా క్లియర్గా నీట్గా పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. సో చాలామంది ఆ వీడియోస్ని అన్నింటినీ కూడా చాలా లైక్ చేశారు. సో ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కాబట్టి, కానీ నోట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోయింది ఫోర్త్ సెమ్కి. సో అన్ఫార్చునేట్లీ చేయలేకపోయాను. సో ఆ క్వశ్చన్స్లోనే ఈ ఎసెంట్ ఆఫ్ సాప్ గురించి కూడా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎసెంట్ ఆఫ్ సాప్. అండ్ నెక్స్ట్ వన్, నైన్త్ బి, డిస్కస్ ద ఫ్లూయమ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, యాడ్ ఎ నోట్ ఆన్ సోర్సింగ్ రిలేషన్షిప్. సో ఈ ఫ్లూయమ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎసెంట్ ఆఫ్ సాప్లో ఏంటంటే జైలం ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అండ్ ఇది దానికి ఆపోజిట్గా ఫ్లూయమ్ ట్రాన్స్పోర్ట్ అడిగారు. 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఎసెంట్ ఆఫ్ సాప్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఫ్లూయమ్ ట్రాన్స్పోర్ట్ కూడా రావచ్చు. ఓకే. 10th A, write an essay on classification of enzymes. 10th B, describe Krebs cycle with the help of schematic diagram. And 11th A, define photophosphorylation. Explain the non-cyclic photophosphorylation with the help of a schematic diagram. మీకు ఇక్కడ డయాగ్రామ్ స్పెషల్గా అడుగుతున్నారు. దాని అర్థం ఏంటంటే ఈ డయాగ్రామ్స్కి మీకు 5 మార్క్స్ వేస్తారు అని స్పెషల్గా అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా వీటికి 5 మార్క్స్ వేస్తారు. సో మీరేం చేయాలంటే మీరు ఇక్కడున్న ఈ ఫోటోఫాస్ఫోరైలేషన్ గురించి కొంచెం నేర్చేసుకొని డయాగ్రామ్ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. డయాగ్రామ్ స్టార్టింగ్లో వేయకూడదు, ఆన్సర్ రాసేటప్పుడు ఎండింగ్లో వేయకూడదు. కొంచెం ఏదైనా ఒక ప్యాసేజ్ రాసి డయాగ్రామ్ వేసి మళ్ళీ ప్యాసేజ్ రాయాలి. ఓకే. సో ఇలా వేస్తే నీట్ లుక్ వస్తుంది. డయాగ్రామ్ కూడా మీకు నీట్గా వచ్చినప్పుడు పార్ట్స్ అవన్నీ కూడా బాగా గుర్తున్నప్పుడు డయాగ్రామ్ బాగా నీట్గా పెద్దగా వేయండి. ఓకే. లైక్ హాఫ్ పేజ్ లేదా 1 పేజ్ కూడా ఫిల్అప్ అయినట్టు వేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. సో దానికి మీకు ఈజీగా 5 మార్క్స్ వేసేస్తారు. మీరు ఈ ప్యాసేజ్ నేర్చుకోవడంలో మీకు అర్థం అవ్వట్లేదు, టాపిక్ డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే దాన్ని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ ఇవన్నీ కూడా ఇక్కడ మోడల్ పేపర్లో ఉండేవి. సో వీటి డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఓకే. And then 11th B, discuss the carbon assimilation in CAM plants. 12th A, write an essay on biological nitrogen fixation. Very important question. And then 12th B, describe the glyoxylate cycle with the help of schematic diagram. And 13th A, define photoperiodism. Write an essay on role of phytochrome in photoperiodic responses of plants. And 13th A, discuss the physiological changes in plants during water stress. సో ఇవైతే ఎస్సేస్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏకేఎన్యూ యూనివర్సిటీ. సో మీరు దీన్ని ఏ ప్రాబ్లం ఏం లేకుండా ఈజీగా ప్రిపేర్ అయిపోండి. వీటిలో నుంచే కన్ఫామ్గా అబౌవ్ 70-80% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో చాలా ఈజీగా మీరు బాటనీ పేపర్ 4 ఫోర్త్ సెమిస్టర్ క్లియర్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో జువాలజీ, కెమిస్ట్రీ పేపర్ 4, పేపర్ 5 అండ్ ఇంకా బాటనీ పేపర్ 5 వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తుంటాను 1 by 1. సో ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.